బ్రిటిష్ వారు మనకు స్వాతంత్రం రాకముందు ఒక హోటల్ బయట డాగ్స్ ఆర్ ఇండియన్స్ నాట్ అలౌడ్ అని నేతాజీకి ఒక బోర్డు కనబడడంతో నేతాజీ తట్టుకోలేకపోయాడు. మా మాతృభూమికి వచ్చి మమ్మల్నే కుక్కలతో పోలుస్తారా అని కృంగిపోయాడు. అప్పుడే నిర్ణయం తీసుకున్నాడు, వీళ్ళని మా దేశం నుండి ఎలాగైనా తరిమి వేయాలని. ఆల్రెడీ బ్రిటిష్ మీద కోపంతో ఉన్న నేతాజీ ఒక రోజు కాలేజ్ టీచర్ మన భారతీయ విద్యార్థిని వేధించడం చూశాడు. కోపంలో ఉన్న నేతాజీ ఆ టీచర్ ని కొట్టేశాడు. దాంతో నేతాజీని కాలేజ్ నుంచి తరిమివేశారు. ఆ తర్వాత నేతాజీ వాళ్ళ నాన్నగారు ఐసిఎస్ చదువు కోసం లండన్ కి పంపించారు. 6 నెలల్లోపే ప్రిపేర్ అయిన ఎగ్జామ్ అందరికంటే ఫస్ట్ వచ్చాడు. దాన్ని చూసి బ్రిటిష్ వారు అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత నేతాజీకి జాబ్ అవకాశం వచ్చింది. కానీ ఆ జాబ్ ను రిజెక్ట్ చేశాడు. ఆ జాబ్ ని వద్దు అనుకుని మళ్ళీ ఇండియాకి వచ్చేశారు.